ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే మా తాతగారిది ఒక ప్రాపర్టీ శాంతినగర్ మాసప్ ట్యాంక్ లో ఉంది. ఒక వ్యక్తి సోకాల్ గుండ్లూరి శ్రీనివాస్ దాన్ని మాకు టెనెంట్ కింద వచ్చి దాన్ని కబ్జా చేయడం జరిగింది. ఈ ఇష్యూ మీద పోలీస్ స్టేషన్లకి కోర్టుకి నేను రెగ్యులర్ గా హాజరవుతున్నాను. కోర్టులో కేసు నడుస్తుంది. అడిషనల్ డీసీపీ ఆనంద్ గారు నన్ను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పిలిచి ఆ ప్రాపర్టీలోకి నన్ను వెళ్ళకూడదని, నేను వెళ్తే నా మీద నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కింద కేసు రిజిస్టర్ చేసి నన్ను జైల్లో వేస్తానని బెదిరించడం జరిగింది. నా లైఫ్ కి థ్రెట్ ఉందని నేను ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని కంప్లైంట్లు పెట్టినా ఇదే పందానో జరుగుతూ వస్తుంది. కాబట్టి నేను మీ హెల్ప్ తీసుకుని నెక్స్ట్ కమిషనర్ గారిని కలవడం, తర్వాత అవసరమైతే ఇంకా హైయర్ అథారిటీస్ని కలిసి అవసరమైతే సీఎం గారి అపాయింట్మెంట్ కూడా తీసుకుని కలవాలని కోరుకుంటున్నాను. పోలీస్ స్టేషన్లోను కోర్టులోను లేనిపోని చెప్తూ వస్తున్నాడు. కానీ సడన్ గా మొన్న అడిషనల్ డీసీపీ బి ఆనంద్ గారు సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి నన్ను పిలిపించి అతను ఎదురుకుండా నాకు మా తాతగారు ప్రాపర్టీలో అడుగు పెట్టే హక్కు లేదని ఆయన నన్ను బెదిరిస్తున్నాడు. నేను ఒకవేళ అక్కడికి వెళ్తే నా మీద నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ మీద కేసు రిజిస్టర్ చేసి నన్ను బొక్కలో తోస్తానంటాడు. అసలు నాకు రైట్ లేదని ఆయన ఎవరు డిసైడ్ చేయడానికి. ఆయన జడ్జి గారు లాగా జడ్జిమెంట్ ఇచ్చేసి వెళ్ళకూడదు, నువ్వు వాళ్ళని తీసుకెళ్తున్నావు, వీళ్ళని తీసుకెళ్తున్నావు, లా అండ్ ఆర్డర్. సరే, నేను అదే అడిగానండి. నేను లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ అవుతుందండి? అతనికి ఆర్డర్స్ ఉన్నాయి, నాట్ టు కన్స్ట్రక్ట్, నాట్ టు ఎలిమినేట్, నాట్ టు క్రియేట్ థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్. చాలా క్లియర్ గా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా అతను ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తూ వెళ్తున్నాడు. అది వేరే దారి లేక నాకు తెలిసిన వాళ్ళని నలుగురిని తీసుకెళ్లి పని ఆపదానికి మాత్రమే వెళ్ళాను. దాన్ని నా మీద ట్రెస్ పాస్ కింద అసాల్ట్ కేసులు ఏదేదో పెడతానంటున్నారు. ఈ బి ఆనంద్ గారు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే, డిప్యూటీ డీసీపీ గారు, అసలు నాకు రైటే లేదు ఆయన డిసైడ్ చేస్తున్నాడండి. 1996లో మా తాతగారికి ఉన్న ప్రాపర్టీకి ఇవాళ ఉన్న ఒక అడిషనల్ డీసీపీ గారు ఆనంద్ గారు ఎలా డిసైడ్ చేస్తున్నారు? నాకు రైట్ లేదని డిసైడ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నేను ఇప్పుడు ఒక 3 days ఈ 2-3 days నుంచి నాకు మీద కేసులు పెట్టాలని ఆయన పెట్టని ప్రెషర్ లేదు. నన్ను ఎప్పటికప్పుడు స్టేషన్కి రమ్మని నన్ను అరెస్ట్ చేస్తున్నారు. అసలు కంప్లైనెంట్ ఇవాళ వరకు ఆపోజిట్ పార్టీ జి శ్రీనివాస్ అనే అతను ఇప్పుడు వరకు కూడా స్టేషన్కి రావట్లేదు. 3 నెలలైంది సార్ ఎఫ్ఐఆర్. జిహెచ్ఎంసీలో కంప్లైంట్లు పెట్టాం. వైలేషన్ కోసం వాళ్ళు షోకేస్ ఆర్డర్స్ ఇచ్చారు. ఏ ఆర్డర్స్ కంప్లై అవ్వట్లేదు ఎక్కడ. అతను మరి ఎలా మేనేజ్ చేస్తున్నాడు సార్. ఈ విషయంలో నా సేఫ్టీ, నాకు ఒకవేళ ఏదైనా జరిగితే శ్రీనివాస్ అండ్ అడిషనల్ డీసీపీ గారు మాత్రమే కారణం అని నేను మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా.